సార్ నమస్కారం. నమస్కారం. త్యాగరాజస్వామి రాసినటువంటి కొన్ని వేల కీర్తనలు ఉన్నాయి. అయితే అందులో ఒక కీర్తనలో మాత్రమే త్యాగరాజస్వామి వారు సొగసుగా మృదంగ తాళము అనేటువంటి సంగీత వాయిద్యాన్ని గురించి ప్రస్తుతించారు. మనకి చాలా రకాలైనటువంటి సంగీత వాయిద్యాలు ఉన్నప్పటికీ కూడా మృదంగాన్ని ఆయన ఎంచుకోవటంలో ఉండేటువంటి ఉద్దేశం ఏమిటో చెప్తారా? సొగసుగా మృదంగ తాళము జతకూర్చి నిన్ను అని ఉంటుంది ఆ పల్లవి. సొగసుగా మృదంగ తాళము జతకూర్చి నిన్ను సొక్కచేయు ధీరుడెవడో ఆ ధీరుడెవడో. ఇది పల్లవిలో ఆ మృదంగ వాద్యాన్ని ప్రస్తుతించారు ఆయన. సంగీతానికి ప్రధానమైన అంశాలు రెండు. ఒకటి శృతి, రెండోది లయ. శృతిలోనే పాడతాం. శృతిలో పాడడం ప్రారంభించిన తర్వాత పాట పూర్తయ్యేంత వరకు అది శృతిలోనే ఉండాలి. లేదండి మధ్య మధ్యలో ఒక్కొక్క చోట అపశృతి వస్తూ ఉంటుంది, అది కొంచెం మీరు తట్టుకోవాలి అంటే ఎవరు తట్టుకోరు. ఎక్కడ అపశృతి వచ్చిందో అక్కడ సంగీతం జ్ఞానం లేనివాడైనా లేచి వెళ్ళిపోతాడు. ఇంక సంగీతం తెలిసిన వాళ్ళు కూర్చుంటారా? అందుకని ఈ శృతి జ్ఞానం అనేది పాడుతూ ఉండగా, అంటే మన పాట ఎంతసేపు పాడతామో అంతసేపు శృతిలోనే ఉండాలి. ఎలాగా? మనం నిలబడితే మన నీడ వెనకాలే ఉంటుంది. మనం అటు కదిలితే నీడ అటు వస్తుంది, ఇటు కదిలితే నీడ కూడా అటే వస్తుంది, ఇలా పెడితే నీడ కూడా అక్కడే వస్తుంది. నువ్వు నీడ లేకుండా నిలబడలేవు, నువ్వు నిలబడితే నీడ లేకుండా ఉండదు. అలాగే నువ్వు పాట ప్రారంభించిన తర్వాత ప్రతి మాట శృతిలో ఉండాలి, అప్పుడే వినగలుగుతారు. శృతిలో ఉండే మాధుర్యం అది. అపశృతిలో ఉండేవి కూడా వింటుంటాం మనం రోడ్డు ఎక్కితే. ఏమిటి? కారు హారన్లు భయంకర వినిపిస్తాయి. అందుకని కంగారు పడి తప్పు వేసుకుంటాం. దానికి శృతి ఉండదు. ఇక తంబురా వాద్యంలాగాను లేకపోతే గిటార్ వాయించినట్టుగాను కారు హార్లు ఉంటాయా? ఉండకూడదు కూడా. భయంకరంగా ఉండాలి. వాటిని రాంగ్ కార్డ్స్ అంటారు. అంటే వివాద స్వరాలు, అపస్వరాలతో ఉంటేనే జనం తప్పు వెళ్ళిపోతారు భయపడి. మనం పాడే పాట అలా అపశృతి ఒక్క చోట దొరికినా సరే లేచి వెళ్ళిపోతారు. అందుకని శృతి ప్రాధాన్యం. యతి విశ్రమ సద్భక్తి విరతి ద్రాక్ష రసయుత నవ అన్ని కలిస్తే తప్ప శృతి పక్వంగా ఉండదు. అందుకని శృతిలోనే పాడాలి, శృతిలోనే లయం అయిపోవాలి. ఒక షడ్జం తప్పితే మిగతావన్నీ అపశృతుల్లో ఉంటాయి స్వరాలు. కానీ ఇన్ని అపస్వరాలని కోలాహల సప్తస్వరాలని చెప్పారు. అందుకని ఇన్ని స్వరాలు సాగిరీకి దూరం, రీకి గాంధారం దూరం, గాంధారానికి దైవతం మధ్యమం దూరం, అన్ని స్వరాలు దూరమే. ఒక్క సా ఒకటే పెర్ఫెక్ట్ స్థితిలో కలుస్తూ ఉంటుంది, మిగతావన్నీ దూరంగా ఉంటాయి. కానీ సాలో కలుస్తూ ఉంటాయి, కలిపేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అది అందం. అన్ని రుచులు కలిపినటువంటి పదార్థాలు ఎలా తింటామో అన్ని స్వరాలు కలిసినటువంటి పాట కూడా అంతే. అది శృతికి సంబంధించి. ఇంకా లయ పాడుతున్నప్పుడు ఆదితాళంలో ఒక కీర్తన, రూపక తాళంలో ఒక కీర్తన, లేదా జంపు తాళంలో ఒక కీర్తన, మిశ్ర చాప తాళంలో ఒక కీర్తన, ఇలా రకరకాల కీర్తనలు ఉంటాయి. కీర్తనలు నేర్చుకోవాలంటే ఆధారం ఏమిటి? స్వరమే. స్వరం శృతిలో ఉంటుంది. ఉదాహరణకి ఈ కీర్తన ఆదితాళంలో ఉంది. ఆదితాళంలో ఉన్నటువంటి కీర్తన మనం పాడుతున్నాం. ఈ ఆదితాళంలో కీర్తన నేర్చుకోవాలంటే ఏమిటి మార్గం? దానికి స్వరం ఉండాలి. ఆ స్వరం ఎలా పాడుతున్నామో అలా రాయాలి. అలా రాసినటువంటి స్వరాన్ని ముందు అర్థం చేసుకోవాలి. స్వరాన్ని అక్కడ ఉంది కదా అని పుట్టుకుని పాడేయలేము. ఎందుకని అక్కడ ఉన్న స్వరం ఏమిటి? ఏ రాగం? ఆ రాగంలో స్వరాలు ఉంటాయి, ఎలా ఉంటాయి?
ఎలాంటి ఆ రాగం అవుతుంది, ఇవన్నీ తెలుసుకు దిగాలి అందులోకి. అవును. దేవగాంధారి రాగంలో కీర్తన ఉందనుకో, తక్క క్షితిజారమణం. క్షితిజారమణం చింతయే, క్షితిజారమణం చింతయే, శ్రీరామో భవతరణం. ఇది పల్లవి. క్షితిజారమణం చింతయే శ్రీరామం భవతరణం. నేను ఇందాక చెప్పింది శృతి, ఇప్పుడు చెప్పింది లయ. ఇది ఆదితాళంలో ఉంది. ఆదితాళంలో ఉన్నటువంటి ఈ కీర్తనలో ఉండే ప్రతి మాట తాళం మారిపోతూ ఉంటుంది. ఏమిటి సార్, ఆదితాళంలో కీర్తనం చెప్పారుగా, అన్ని ఆదితాళంలోనే పెడతాయి కదా, పెడతాయి. కానీ ఒక్కొక్క మాటకి ఒక్కొక్క లయ ఏర్పడిపోతూ ఉంటుంది. అంటే నడక అంటారా? నడక ఒకటే నడకతో ఉన్నటువంటిది జనగణమన. సరి గ గ గ గ గ గ గ గ రి గ మ గ గ రి రి ని రి స. ఇలా ఉంటే అందరూ 1000 మంది పాడచ్చు, 1,00,000 మంది పాడచ్చు. కానీ త్యాగరాజ కీర్తనలు అలా పాడలేంగా. ఎందుకు పాడలేమంటే ప్రతి మాటకి ఒక భావం, ప్రతి భావానికి ఒక తాళం. చేదిగార దదరి దదరి సని దబ దదరి సని దబ తకిట తకిట తాంధీం దదర. గద్ది లయ, అదొక లయ. ఇక్కడ ఆది తాళమే కానీ లయ వేరు. ఈ మాటకి చేదిగార అంతవరకు లఘు. చేదిగార మను చింత మను చింత అని బట్టి ఆడితాళంలో నడక తగడ తాకదేమి తాకదేమి తాకది నడుస్తుంది. కానీ మొట్టమొదటి అలా నడవలేదే. చేదిగార మను చింత, చింత అనేది చింతయే గరి, అది రూపక తాళం. అంటే తాళం ఒకటైనప్పటికీ కూడా ఆ గతిని బట్టి మాటలు మారిపోతాయి. ఇలా మార్చుకుంటాం కాబట్టి వినటానికి బాగుంటుంది. క్షితిజారమణం చింతయే, క్షితిజారమణం చింతయే అంటే ఏముంది, మజా లేదు. కర్ణాటక సంగీతం అంటే దానికి ఒక పద్ధతి ఉంది. చేదిగారమణు చింతయే. అప్పుడు ఈ లయని అంటే ఒక్కొక్క మాటలో ఉండేటటువంటి లయ ఉందే, చేది దశ దశ. దీన్ని పట్టుకునేది ఎవరో తెలుసా? మన పక్కన కూర్చున్నటువంటి మృదంగ విద్వాంసుడు. ఓహో, చుట్టూ కూర్చున్నటువంటి శ్రోతలు కూడా పట్టుకోలేరు. పాడేవాడికి తెలుస్తుంది, పక్కన వాయించేవాడికి తెలుస్తుంది, ఇంకెవ్వరూ పట్టుకోలేరు. అందుకని సొగసుగా మృదంగం అనే మాట అక్కడ వచ్చింది. నువ్వు ఎలా పాడితే దాన్ని అర్థం చేసుకుని వాయించేటటువంటి సరైనటువంటి విద్వాంసుడు మృదంగ విద్వాంసుడు. అంటే మృదంగ విద్వాంసుడు ఒక్కడే దాన్ని గుర్తించగలడు ఆ లయని. చేదిగారమణు చింతయే శ్రీరామం భవతరణం. అప్పుడు ఇందులో ఉండే లయ సౌందర్యాన్ని, భావ సౌందర్యం, రాగ సౌందర్యం, శృతి సౌందర్యం, తాళ సౌందర్యం, ఇవన్నీ తెలిసినవాడు మృదంగ విద్వాంసుడు. అందుకని నీ పాటని ఆకాశం అంత ఎత్తేస్తాడు మృదంగ విద్వాంసుడు. పక్కన వయలును వాయించేటటువంటి విద్వాంసుడు నీతో పాటు శృతి కలుపుతాడు. వయలిన విద్వాంసుడు ఏం వాయిస్తున్నాడో నీకు తెలీదు, నాకు తెలీదు. స్వరం ఒకటే వినిపిస్తుంది వయలిన దగ్గర. మృదంగం విద్వాంసుడి దగ్గర లయ వినిపిస్తుంది, కనిపిస్తుంది. అంటే నువ్వు పాడేదానికి సమాధానం లయ చెప్తూ ఉంటాడు. అందుకని
నీ పాట ఆకాశమంత ఎత్తు ఎదిగిపోయి నిండుగా వినిపించడానికి కారణం మృదంగ విద్వాంసుడు. అందుకని త్యాగయ్య గారు సొగసుగా మృదంగ తాళము జతకూర్చి నిన్ను సొక్కజేయుధీరుడెవ్వడో ఆధీరుడెవ్వడో. అబ్బా, సొగసుగా వీళ్ళు పాడుతుంటే, ఆ మృదంగంతో సహకరిస్తుంటే, ఇద్దరూ పాడుతుంటే నిన్ను మెప్పించడం, అలా పాడడం మాటలే అని త్యాగయ్య గారే అనుకుంటే ఇక మన బతికేమిటి? ఆయనే అనుకున్నారు అంటే అలా పాడమని ఆయన ఇచ్చినటువంటి సందేశం. ఆయన పాడగలిగాడు కాబట్టి ఆయన మొట్టమొదటి శ్రోత రామచంద్రుడే, చుట్టూ ఉన్నటువంటి శిష్యులందరూ ప్రేక్షకులే. అందుకని సొగసుగా పాడాడు, సొగసుగా మృదంగం పక్కనే ఉంది. అందుకని మృదంగాన్ని ఉదహరించినటువంటి కారణం అర్థమైందే. చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. నమస్కారం.